10 days PCR టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది. 1 month తర్వాత వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ కూడా అవైలబుల్ వచ్చింది. ఎలిసా టెస్ట్, P24 లేదా ట్రైడాట్, ర్యాపిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా 3 months తర్వాత చేసుకోవాలి. సహజంగా ఏంటంటే మనం ఇవి ఏవి చేసుకున్నా 3 నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, తర్వాత 6 నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది కంగారు పడిపోతుంది. అంటే ఇప్పుడు నేను PCR టెస్ట్ చేయించుకున్నాను, అందులో నాన్ డిటెక్ట్ వచ్చిందండి, మళ్ళీ 3 నెలల తర్వాత చేయించుకోవాలా, సరిపోదా? కంగారు అవసరం లేదు. ఇందులో నా డిటెక్ట్ వస్తే 3 months తర్వాత కూడా నా డిటెక్టే వస్తుంది, అలాగే 6 months తర్వాత కూడా వస్తుంది. అంతేగాని 6 months దాకా వెయిట్ చేయాలా అంటే గైడ్ లైన్స్ అలా మరి కొంతమంది ఈ 6 months దాకా చేసుకొని కూడా 3 months అండ్ 6 months కూడా చేసుకొని కూడా ఇంకా 1 year తర్వాత చేసుకోవాలంటే కదా, 3 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత ఇలా కాదు, ఓన్లీ 6 months సరిపోతుంది. కొంతమంది 6 months వరకు ఆగలేకపోతున్నారు, కొంతమంది 6 months వరకు